నాన్న మమ్మల్ని యానం తీసుకొచ్చాడు. యానం తీసుకెళ్తా అన్నాడు. సో, ఎందుకులే డాడీ ఇప్పటికే చాలా లేట్ అయింది కదా! అది ఇది అంటే, సో, అయితే ఏం కంగారేముంది యానం వెళ్దాము. నువ్వు ఇప్పటిదాకా యానం చూడలేదు కదా! చాలా బావుంటది అన్నారు. సో, నేనేమో యానంలో ఏదో టెంపుల్ ఏమో అనుకున్నాను. కాదు టెంపుల్ కాదంట. యానం దగ్గర ఉండే నది అంట. అండ్ నది చూసుకొని అక్కడ నుంచి మార్కెట్‌కి కూడా వెళ్దాం. చాలా బావుంటది యానం మార్కెట్. మీకు చూపిస్తాను కదా! ఈలోపు ముందు పుచ్చకాయ తిందాం రండి అంటే నాన్నకి పుచ్చకాయ తీసుకెళ్ళాడు. దెన్ తర్వాత నడుచుకుంటూ వస్తూ అక్కడ నాన్న బీచ్ దగ్గర అదే నది దగ్గర ఏదైనా స్వీట్స్ తిందాము. ఈలోపు స్నాక్స్ ఏమన్నా తీసుకో అని చెప్పాడు అమ్మని. ఇంకా అమ్మ కూడా తీసుకుంది. ఇంకా ఎదురుకెళ్తూ ఉండగా బుజ్జి గోమాత వస్తుందనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నానేమో బుజ్జి గోమాత ఆగు ఆగు అన్నాడు. ఇంకా అమ్మ కూడా కంగారుగా అరటిపళ్ళు ఎక్కడ పెట్టామా అని తీస్తుంది. ఇంకా డాడీ అయితే దానిని ఆపడానికి వెళ్తున్నాడు. అదేమో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సో, ఫైనల్లీ అయితే అమ్మ అరటిపళ్ళు తీసి ఇచ్చింది. ఆ బుజ్జి గోమాత ఇంచుక హ్యాపీగా తింది. ఇంకా డాడీకి కూడా చాలా ఇష్టం అనమాట గోమాతలు అంటే. నాకు చాలా ఇష్టం. ఇంకా తర్వాత ఎదురుకి నడుచుకుంటూ వెళ్తూ అక్కడ కూడా కొన్ని స్వీట్ కార్న్స్ తీసుకున్నాము. అక్కడ నది దగ్గర బాగుంటుంది. ఈవినింగ్ టైంలో చాలామంది ఉంటారు. కానీ మేము వెళ్ళేది 3:30 ఆ టైం కదా! మనం సరదాగా అలా కూర్చొని అలా తింటూ అలా మాట్లాడుకుందాం అని చెప్పాడు. ఇంకా అమ్మ అందుకే స్వీట్ కార్న్స్ స్నాక్స్ కూడా కొనింది. ఇంకా దారిలో గంగమ్మ తల్లి టెంపుల్ కూడా విజిట్ చేసుకొని ఇంకా నది దగ్గరికి దిగుతున్నాం అనమాట. ఇక్కడ కొంచెం దారి ఉంది. ఆ షార్ట్‌కట్‌లో దిగాలన్నమాట. వాళ్ళు చెప్పారు. ఇంకా ఆ దారిలోనే మేము వచ్చేసి దిగాము. ఇంకా స్టార్టింగ్ ఇంకా నది దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా అలా స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్తే అక్కడ జీసస్ స్టాచ్యూ ఉందనమాట. పెద్దది, చాలా పెద్దది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళే దారిలో మొత్తం కొంచెం కూర్చోవడానికి ఉంది. అక్కడ ఒక ప్లేస్‌లో కూర్చున్నామనమాట మేము. సో, చాలా బాగుంది. అక్కడక్కడ అస్తమానం ఆగుతూ వెళ్ళాము. అండ్ ఒక చోట కూర్చున్నాము. అక్కడైతే స్నాక్స్ తిందాము అని చెప్పింది అమ్మ. అయితే నేనైతే వద్దులే అమ్మ ఇప్పుడు ఎందుకు అక్కడ కొంచెం ఎదురుకెళ్ళి తిందామన్నా, లేదు బాగుంది తల్లి ఇక్కడ చల్ల గాలేస్తుంది. చల్లగాలిలో మనం తినాలి అంతే అని ఆ అమ్మ అయితే అక్కడ కొన్ని స్నాక్స్ పెట్టింది. మేమైతే ఆ వ్యూ అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నాకు ఆ నది దగ్గర కూర్చొని వ్యూ చూస్తూ ఇంకా చాలా కబుర్లు అయితే చెప్పుకున్నాం. ఇంకా ఈలోపు అమ్మ స్వీట్స్ కూడా తీసి ఇచ్చింది. నేను ఆ స్వీట్స్ తింటూ ఆ వ్యూ అయితే చూస్తూనే ఉన్నాను. ఇంకా అసలు అక్కడి నుంచి అసలు రాబుద్ది అవ్వలేదు. ఈవినింగ్ అయ్యేసరికి చాలా జనం ఉంటారంట. మేము 3 ఆ టైం కల్లా వచ్చాము. ఇంకా అంత దూరం నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి కదా అని ఇంక డాడీ అయితే సరే పదండమ్మ ఇంకా వెళ్దాం అన్నాడు. కాసేపు కూర్చున్నాక ఈలోపు నేను వెళ్ళే ముందు ఫైనల్గా ఒక వ్యూ అయితే తీసేసుకున్నాం. ఇంకా డైరెక్ట్ స్ట్రైట్ నడుచుకుంటూ వస్తున్నాము. అక్కడ నుంచి దారి పొడవునా ఇంకా బల్లలు ఉంటాయి కదా, అక్కడ కూర్చుంటారనమాట. ఈవినింగ్ టైంలో చాలామంది కూర్చుంటారనమాట. అసలు అందరూ ఫ్యామిలీస్ అని ఫ్రెండ్స్ అని చాలామంది వస్తారు. అక్కడ ఐస్ క్రీమ్ బండ్లు, చాట్ బండ్లు ఇవన్నీ కూడా ఉంటాయంట. అయితే ఒక అక్క చెప్పింది నాకు అక్కడ వెళ్ళే దారిలో ఇది చాలా బాగుంటుందమ్మా ఈవినింగ్ వ్యూ రావాల్సిందంటే, లేదక్క మేము అనూహ్యంగా వచ్చామన్నమాట. మేము కుండలేశ్వరం టెంపుల్కి వెళ్ళి అటు డాడీ ఇంకా టైం ఉంది కదా ఇలా యానం చూపిస్తా అని చెప్పాడు. అందుకని వచ్చాము. ఇక్కడ మార్కెట్కి వెళ్తున్నాము. ఈ బీచ్ చూసుకుని డైరెక్ట్ అటు నుంచి అటు తీసుకెళ్తాడంట అని మా డాడీ అని చెప్పాను. అవునా గ్రేట్. అయితే కుండలేశ్వరం టెంపుల్కి వెళ్ళి వస్తున్నారా, అయితే భోజనాలు చేశారా మరి అక్కడ, లేదక్క మేము మూరమల్ల టెంపుల్ మనకి అమ్మవారి టెంపుల్ దగ్గర తినేసామని చెప్పాము. సరే అమ్మ అయితే అని చెప్పి ఇంకెళ్ళినప్పుడు అలా మాట్లాడుకుంటూ స్ట్రైట్గా అయితే వచ్చాము. సో, అక్కడ కొద్దిసేపు అయితే కూర్చుందామని నేను అన్నాను. అయితే దారి పొడవునా నేను కూర్చుంటూనే ఉన్నాను. నాకు అసలు రాబుద్ది అవ్వలేదు. అక్కడ కూర్చొని ఇంకా తర్వాత కొంచెం కాకిళ్ళు గట్ట వస్తున్నాయి అనమాట. సరే ఈలోపు నాన్న స్వీట్ కార్న్ తిందాం అన్నాడు నాన్న. సరే అలా అని ఇంకా అమ్మ అయితే స్వీట్ కార్న్స్ తీస్తుందనమాట తిందామని. ఇంకా మా అమ్మ అంటుందనమాట, ఓహో దారి పొడవునా తిందాము స్నాక్స్ తీసుకో అంటే ఎందుకైనా ఇక్కడ బీచ్ దగ్గర కూర్చొని తిందామని అని అంటుంది అమ్మ. అయితే ఇది బీచ్ కాదే నది అని నాన్న చెప్తున్నాడు. సో, ఆ అమ్మాయి కదా డాడీ నాకు కూడా ఒక్కోసారి బీచ్ అని వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అక్కడ స్వీట్ కార్న్ తిన్నప్పుడు కాకులు వచ్చాయి. వాటిలో కూడా కొన్ని వేస్తే వాటితో పాటు మరికొన్ని గ్రూపులను తీసుకొచ్చినాయి. వాటికి కూడా వేసాం. ఇంకా అలా అయిన తర్వాత మళ్ళీ పదండి ఇంకా లేట్ అయిపోతుంది అంటూ నాన్న ఇంకా మళ్ళీ తీసుకెళ్తున్నాడు ఎదురుకి. అలా ఎదురుకి నడుచుకుంటూ వచ్చాము. ఇంకా బీచ్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయన్నమాట. లైన్ పొడవునా భలే పెట్టారు కదా అని నాన్న, నేను, అమ్మ అందరూ మాట్లాడుకున్నాం. అవును డాడీ ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. 5:30 ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది డాడీ అన్న. ఇంకా బోటింగ్ అయితే ఉంటుందమ్మ ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పారు. ఇంక సింహం దగ్గర నాన్న మేమందరం ఫోటోలు దిగాము. నాన్న అయితే కొన్ని ఫోటోలు దిగాడు. వాళ్ళ గ్రూప్లో పెట్టారంట. అందరూ సూపర్ ఫొటోస్ చాలా బాగున్నాయి అన్నారంట వాళ్ళ ఫ్రెండ్స్. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. దారి పొడవునా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా ఫ్రెండ్స్ అందరు ఫోటోలు బాగా వచ్చినాయి అంటున్నారు అది అని.
ఇంకా ఇక్కడైతే టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మనకు భోజనం టేబుల్ పెట్టారు. స్నాక్స్ స్నాక్స్ అంటున్నాడు డాడీ. ఇంకా అమ్మ అయితే స్నాక్స్ తీసిందనమాట. ఇంకా అమ్మ పెడుతుందనమాట. నేను లోపు కొన్ని వీడియోస్ షూట్ చేస్తాను అని చెప్పి నేను కూడా షూట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఇలా టెంపుల్స్ అని ఇలా డిఫరెంట్ ప్లేసెస్ అని చాలా విజిట్ చేసాము. అలా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడల్లా తెలియని ఒక వైబ్ వస్తుంది. ఇంకా అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఐ లవ్ యానం అని పెట్టారు. ఇంకా అమ్మని నాన్నని ఫొటోస్ తీసి తర్వాత ముగ్గురు విడివిడిగా ఫొటోస్ దిగామన్నమాట. డైరెక్ట్ ఇంకా స్ట్రైట్గా వస్తే ఇంకా ఎండింగ్ పాయింట్ వచ్చేసింది బీచ్కి, అదే నదికి. వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా అది పైకి ఎక్కుదామని చెప్పాడు డాడీ. అలా కాసేపు కూర్చొని ఇంకా ఇక్కడ శివయ్య స్టాచ్యూ అంటే లింగం స్టాచ్యూ అనేది ఉంది. అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి. అక్కడ పైకి ఎక్కిన తర్వాత మేము ఆ వ్యూ అనేది నది వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అయితే సరే ఫస్ట్ అయితే ఫొటోస్ తీస్తాను మిమ్మల్ని అక్కడ నించోండి అని చెప్పి అమ్మని నాన్నని అయితే పంపించి ఫోటో తీసాను అనమాట. తర్వాత నేను కూడా ఎక్కి అక్కడ కొన్ని ఫొటోస్ దిగాను. అక్కడ ఆ పైనుంచి చూస్తే ఆ వ్యూ అయితే ఇంకా సూపర్ కనిపిస్తుంది. అండ్ ఈవినింగ్ వ్యూ అయింది కదా. అయితే అమ్మని నాన్నని కూడా కొన్ని ఫొటోస్ తీసాను. వాళ్ళకి మెమొరీస్గా ఉంటాయని. డాడీ అయితే అమ్మ పడవ చూపిస్తున్నాను. అక్కడ చూడు బోటింగ్ జరుగుతుంది, మనం కూడా వెళ్ళొచ్చు అలాగా, అది ఈసారి టైం ఉన్నప్పుడు ఎక్కుదామమ్మా అంటున్నాడు నాన్న. సరే అన్న. ఈలోపు శివయ్య లింగం స్టాచ్యూ ఉంది కదా, అక్కడ కాసేపు కూర్చున్నాం ముగ్గురం ఫొటోస్ తీసుకొని తర్వాత ఇంకా మార్కెట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా సరే మార్కెట్కి వెళ్ళే ముందు సో కొంచెం టీ తాగి వెళ్దామని నాన్న అన్నాడు. ఈలోపు వెళ్ళే దారిలో ఫారినర్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు చాలా ఎగ్జైట్గా. అయితే దగ్గరలో ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంది. సో వాళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఫారినర్స్ కూడా అలాగే ఫిష్ మార్కెట్ కాడ చాలా వీడియోస్ షూట్ చేసుకొని వచ్చారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో నాకు అదే అర్థమైంది. సో సరే కదా డాడీ తీసుకెళ్తున్నాడు. అయితే మేము వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఫిష్ అనేది వేలం పాట వేస్తున్నారనమాట అందరూ. సో అందరూ ఎవరికైతే ఓకే అయితే అందరూ వేలం పాడేసుకొని అవి ఇంతకని అమ్మేసుకుంటారు అంట. అయితే అక్కడున్న ఆంటీ వాళ్ళ అంకుల్ వాళ్ళు మీరు కూడా తీసుకోండి అమ్మ, ఇంతకి ఇచ్చేస్తాం, మీరు తక్కువకి ఇచ్చేస్తాం అని చెప్తున్నారు. కానీ వద్దు అంకుల్, మేము గుడికి వెళ్ళి వస్తున్నాం, వద్దు అని చెప్పాము. ఇంకా తర్వాత టీ తాగిన తర్వాత డైరెక్ట్ ఇంకా మార్కెట్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ డైరెక్ట్ ఇంకా మార్కెట్కి రాగానే అది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ కూరగాయల మార్కెట్, ఫ్రూట్స్ అని, ఫిష్ మార్కెట్. ఇంకా అక్కడ వేలం పాడిన మ్యాక్సిమం ఫిషెస్ అని ఇక్కడే సేల్ చేస్తారంట. ఇక్కడ వాళ్ళు వేలం పాడుకొని ఇక్కడ సేల్ చేస్తారని తెలిసింది నాకు. వాళ్ళని ఒక ఆంటీని అడిగాను, అక్కడ ఫిషెస్ అమ్ముతున్నారు ఆంటీ. సో ఆ ఆంటీని వివరాలు అడిగాను అనమాట. అక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఆంటీ మీరు ఇక్కడ సేల్ చేస్తారా అంటే అవునమ్మా అని చెప్పింది. ఇంకా డాడీ మేము అందరం కూరగాయల మార్కెట్ నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్ళాం. చాలా పెద్దది. ఇంకా టైం అయితే సరిపోలేదు. నేను ఇంకా అనుకుంటున్నాను అనమాట, ఫోన్లో అయితే స్విచ్ ఆఫ్ అయిపోయేలా ఉంది. అయ్యో పొద్దున్నుంచి వీడియోస్ షూట్ చేయడం వల్ల మార్నింగ్ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలా అంటే సర్లే అయినంత మట్టుగా షూట్ చేసుకో ఏమైంది అన్నారు. ఇంకా లోపల దారి పొడవునా ఇంకా ఫిష్ మార్కెట్ ఉంది. ఇక్కడ అంటే ఒక్కొక్క రోలో ఒక్కొక్కటి పెట్టారు. ఒక చోట కూరగాయల మార్కెట్, ఒక చోట ఫ్రూట్స్ మార్కెట్, ఒక చోట ఫిష్ మార్కెట్ అలా. ఇంకా అయితే నేను అమ్మ కొన్ని షాపింగ్ చేసుకున్నాం. బ్రేస్లెట్లు, క్లిప్స్ ఇవన్నీ షూట్ చేసుకున్నాము. అక్కడైతే ఫిష్ మార్కెట్ వాళ్ళు అయితే ఇంకా తీసుకోండి అమ్మ అంటున్నారు. అయితే మేము అందరికీ వద్దండి ఇప్పుడు వద్దు అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకైతే కొత్తిమీర కట్టలు ఇవన్నీ మొత్తం కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం అనమాట. యానంలో చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి కదా. ఇంకా నేను కూడా కొన్ని కావాల్సిన జ్యువెలరీ షాపింగ్ కూడా కొంచెం ఎదరికొచ్చి షూట్ చేసుకున్నాం. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇంకా దారి పొడవునా ఈ మూలకు వస్తే అక్కడ ఫిషెస్ అనేది కటింగ్ చేస్తున్నారు. మీరు కూడా తీసుకోండి అమ్మా అని చెప్తున్నారు. మేము అనుకున్నాము టెంపుల్కి వెళ్ళి వచ్చాము కదండి, మార్కెట్ ఇలా చూస్తానికి వచ్చాము, ఇంకా ఇవన్నీ తీసుకున్నాము. ఇవాళ నాన్ వెజ్ అయితే తీసుకోము. వాళ్ళు కూడా మా ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చారు. అవునా అమ్మ, సరే తల్లి, ఈసారి వచ్చినప్పుడు తీసుకుందరు కట్టని అందరూ చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. ఇంకా అయితే దారి పొడవున మార్కెట్ చూసుకుంటూ అలా వస్తుంటే ఇంకా చివరిలో అయితే ఈ మార్కెట్ ఉంది. ఇలా అడుగుతున్నారు అనమాట, తీసుకోండి అమ్మ తక్కువ రేటుకి ఇస్తామని అంటున్నారు నన్ను అమ్మని. లేదండి ఇలా టెంపుల్కి వెళ్ళి వస్తున్నాము అని చెప్తే అవునమ్మ ఏ టెంపుల్ కంటే కుండలేశ్వరం టెంపుల్కి వెళ్ళి వస్తున్నామంటే అవునమ్మ చాలా మంచిది భోజనం చేశారమ్మా అంటే లేదా అంటే అక్కడ మూరమల్ల టెంపుల్ కాడ పెట్టారు అక్కడ తిన్నామంటే అవునా ఏమ్మా ఏంటి అక్కడ పెట్టరు కదా అని అడిగారు. లేదా అంటే ఇక్కడ పెడుతున్నారంట 33 రోజులు ఏదో పెడుతున్నారంట, అందుకంటే ఓ పోనీలే అమ్మ దేవుడి భోజనం అంటే అంత ఇష్టం ఉన్న వాళ్ళకి ఎలా అయినా దొరుకుద్ది అంటూ అక్కడున్న ఆంటీలు మాట్లాడుతున్నారు. ఇంకా ఫైనల్లీ అయితే ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత క్షేమంగా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.